2020లో జనవరి 10వ తారీఖున చివరిసారిగా కోర్టుకు అటెండ్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి ముద్దాయిగా. తర్వాత ఏదో వంక పెట్టుకున్నాడు. ఏమని చెప్పాడు ఆ రోజున కోర్టుకి? అయ్యా, నేను ముఖ్యమంత్రిని, నేను కోర్టుకు వస్తే విపరీతంగా జనం వస్తారు, శాంతి భద్రతలకి ప్రమాదం జరుగుతుంది, శాంతి భద్రతలకి ఆటంకం జరుగుతుంది, ప్రజా జీవనం కుంటుపడుతుంది, రాష్ట్ర ఖజానా కూడా దెబ్బతింటుంది, డబ్బు ఖర్చు అవుతుంది విపరీతంగా, అందుకని నన్ను కోర్టు హాజరు నుంచి మినహాయించండి అని చెప్పి ఆయన లెటర్ పెట్టుకున్నాడు. కోర్టు ఎందుకు అతన్ని ఓకే అన్నదో నాకైతే తెలియదు. వ్యక్తిగతంగా నాకైతే అది అభ్యంతరకరంగానే తోచింది. అలా ఆనాడు కోర్టు అలా ఇవ్వకుండా ఉంటే బాగుండేది అనిపించింది నాకు. ఒక భారతదేశ పౌరుడిగా ముఖ్యమంత్రి అయితే ఏమీ లిమిటేషన్స్ ఉంటాయండి? ఎందుకు ఆయనకి ఇవ్వాలండి? ముఖ్యమంత్రి కూడా సామాన్య పౌరుడే. నేరం చేశాడని ముఖ్యమంత్రిని అడుగుతూ ఉంటే ఏమండి? శాంతి భద్రతలకు ఎందుకు భంగం జరుగుతుందండి? 10 మంది పోలీసులు ఉంటారు, కంట్రోల్ చేస్తారు. అసలు జనం ఎందుకు రావాలండి? ఒక ముద్దాయి కోర్టుకు వెళ్తుంటే ఆ ముద్దాయిని చూడటానికి జనం ఎందుకు రావాలండి? ఆయన ముద్దాయి ఏమన్నా దేశభక్తుడా? ఏమన్నా మహాత్మా గాంధీయా? లేకుంటే సర్దార్ వల్లభాయ్ పటేలా? కోర్టుకు వస్తుంటే చూడటానికి ఏమన్నా దేశ సేవ చేసి స్వాతంత్రం కోసం పోరాడి జైలుకి వెళ్తున్నాడా? దుంపల దగ్గర ప్రజల సొమ్ము కొట్టేశాడయా, 43,000 కొట్లేశాడయా, ఆర్థిక ఉగ్రవాదితో సమానమయ్యా, హత్య కేసు కంటే ఘోరమైన తప్పిదాలు చేశాడయా, 18 నెలలు జైల్లో ఉన్నాడయా అని కోర్టులు స్పష్టంగా చెబుతుంటే శాంతి భద్రతలకు విఘాతం ఏంటండి? డబ్బు ఖర్చు అయితే నీకంటాయా? ప్రజలను మేము పెట్టుకుంటాం, మేము భరిస్తాం. 100 రూపాయలు దొంగతనం. పత్రికా సోదరులు దయచేసి వినాలి సార్, ఇది ఇట్లా జరిగితే కరెక్ట్ కాదండి. న్యాయస్థానాలు కూడా ప్రత్యేకంగా చూడాలండి ఈరోజు జరిగిన వ్యవహారాన్ని. జస్ట్ లైక్ దట్ వదలటానికి లేదండి. 100 రూపాయల దొంగతనం కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి 10,000 రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది కదా, 100 రూపాయల దొంగతనం వదిలేయమంటే వదిలేదండి. చట్టం, వ్యవస్థ ఒక దొంగని దొంగగానే చూడాలా? 100 రూపాయలు దొంగతనం చేస్తే 10,000 రూపాయలు ఖర్చు ఎందుకని వదిలేస్తామా? జగన్మోహన్ రెడ్డి అడుగుతుంది అట్లాగే ఉంది. నేను ముఖ్యమంత్రిని అయ్యాను కాబట్టి దొంగని అయ్యి ఉండొచ్చు, దోపిడీదారిని అయ్యి ఉండొచ్చు, ప్రజల సొమ్ము కొట్టేసి ఉండొచ్చు. ముఖ్యమంత్రిని కాబట్టి నన్ను హాజరు మినహాయించమంటే అది సబబా? న్యాయస్థానాలు చెప్పాలా? గతంలో ఎంతమంది రాలేదండి? మాజీ ప్రధానులు కోర్టుకు రాలేదా? ఏఆర్ అంతులే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా కోర్టుకు వచ్చాడు. ముఖ్యమంత్రిగా ఉండగానే ఆయనకు జైలు శిక్ష పడింది. ఎంతోమంది మాజీ ముఖ్యమంత్రులు కోర్టుకు వచ్చారు. ఏమన్నా ప్రత్యేకమా?